మనము అందమంటే హ్యాంగర్స్ని మిగిలిన క్లాత్ తోటి చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనం సగమైన దారం అయితే ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా కట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అయితే వీటిని 2 భాగాల కింద అయితే విడదీయాలి, మసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీరు ఏ క్లాత్ అయితే ఉపయోగించాలనుకుంటున్నారో ఆ క్లాత్ని అయితే 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ పొడవుతో అయితే తీసుకోవాలి. ఈ మొత్తం పీసెస్ మనకి 4 అయితే పడతాయి కాబట్టి నేను 4 ఆటలను అయితే ఈ విధంగా మడత పెట్టుకుంటున్నాను. 4 సార్లు 4 పీసులను అయితే కట్ చేసుకున్నాను. తర్వాత మనకి కావాల్సిన షేప్ అయితే మనం మార్క్ చేసుకోవచ్చు వీటి మీద. నేనైతే ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా మార్కింగ్ అంటే వేరే మోడల్ కావాలనుకుంటే వేరే మోడల్గా కూడా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక కింద వైపున హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. మనమైతే ఒక పీస్కి అయితే ఈ విధంగా దారం ముక్కల్ని జాయింట్ చేసాం కదా, తర్వాత ఈ పీస్ పైన అంటే రైట్ సైడ్ వైపు మనము రాంగ్ సైడ్ వైపు దారం ముక్కలు జాయింట్ చేసాము. రైట్ సైడ్ వైపు ఈ విధంగా తాడైతే నేను వీడియోలో చూపించి విధంగా పెట్టి ఇంకొకగా తిరగవేసేచ్చు అన్నమాట. చూసారు, ఈ విధంగా తాడు లాగేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత